హాయ్ ఆల్ వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఇప్పుడైతే మేము హోలీ షాపింగ్‌కి కలర్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. నేను, మా చిన్నోడు, పెద్దోడు అందరం కలిసే వెళ్తున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈ హోలీనైతే అందరం కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము క్యాంట్ నుంచి గేట్ బయటకొచ్చి ఒక బజార్ ఉంటుంది మాకు దగ్గరలోనే. అక్కడ కలర్స్ కొనుక్కుందాం అని చెప్పి బజార్‌కొచ్చాం అనమాట. ఈ కలర్స్ అయితే మా చిన్నోడు ఆల్రెడీ స్కూల్ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చి, స్కూల్ నుంచి వస్తూనే కూడా ఫుల్‌గా కలర్స్ పూయించుకొని వచ్చాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బస్సులో పూసేశారంట. యూనిఫార్మ్ మొత్తం ఖరాబ్ చేసుకొనొచ్చాడు. వస్తూనే పదండి మనం షాపింగ్‌కెళ్ళాలి అని చెప్పి నన్ను తీసుకొనెళ్ళాడు. నా వంట కూడా మధ్యలో ఆపి తీసుకొనెళ్ళాడనమాట. ఇంకా అక్కడ చూడండి ఎలా చూస్తున్నాడో, ఏం కొనుక్కోవాలో వాడికి అర్థం కావట్లేదనమాట. అన్నీ కూడా కలర్‌ఫుల్‌గా కనిపించేసరికి బజారంతా గూడా మొత్తం హోలీ వైబ్స్‌తో నిండిపోయింది. మంచి మంచి కలర్స్, మంచి మంచి హెయిర్‌కి బ్యాండ్స్ లాంటివి, గోగల్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. ఈ బజార్ మొత్తం కూడా పాటలతో ఫుల్ హోలీ వైబ్స్‌తో ఉందనమాట. కలర్‌ఫుల్‌గా. నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మళ్ళీ స్కిన్ మీద ర్యాషెస్ రాకుండా పిల్లలకే కాదు పెద్దలకి కూడా ర్యాషెస్ రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాననమాట. సో, ఈ పిల్లలైతే ఇంక మా చిన్నోడు, పెద్దోడు ముగ్గురం కలిసి ఎళ్ళామనమాట. ఆహ్, ఎ ఏం కొనుక్కోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదనమాట. ఆ షాప్‌కెళ్తున్నారు, ఈ షాప్‌కెళ్తున్నారు, అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, చూసినవన్నీ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాడు. కానీ చూసినవన్నీ అయితే మనం కొనలేం కదా! సో, ఏవేవో కొనుక్కున్నారు. పిచికారీలు కొనుక్కున్నారు, బెలూన్స్ కొనుక్కున్నారు. ఈ వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా! కలర్స్ కొనుక్కున్నారు. ఇద్దరు కూడా ఎవరు సెపరేట్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందనమాట. నీ బ్యాచ్‌తో నువ్వు ఆడుకో, నా బ్యాచ్‌తో నేను ఆడుకుంటానని డిస్కషన్స్ కూడా అక్కడే అయిపోతున్నాయి. కలర్స్ కూడా నాకీ కలర్స్ కావాలి, నాకీ కలర్స్ కావాలని చెప్పి ఇద్దరు అక్కడే డిసైడ్ చేసేసుకుంటున్నారు. ఇంటికొచ్చాక మాట్లాడుకోండిరా అని అంటున్నా అనమాట నేను. ఇంకా ఈ బజార్‌లో మొత్తం అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్‌తోనే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళామంటే వాళ్ళకింకా చూసిందల్లా కొనమనే అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి నచ్చింది కొనడంలోనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేననుకుంటాను. ఆ హెయిర్‌కి రెయిన్‌బో కలర్ బ్యాండ్ ఉంది కదా! అదైతే మా చిన్నోడికి చాలా నచ్చిందనమాట. అది వేసుకుంటాను, అది కొనుక్కుంటాను అని అంటున్నాడు. నాకు నచ్చలేదు అని చెప్తున్నాననమాట అక్కడ. ఎన్ని పిచికారీలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. మంచి మంచి టాయ్స్ పిచికారీలు, పిచికారీ గన్స్ ఉన్నాయి. క్యాప్స్ ఉన్నాయి. విగ్స్ లాంటివున్నాయి. గోగుల్స్ ఉన్నాయి. చాలా బావుందనమాట ఈ బజారైతే. ఇంకెన్ని చూసినా గూడా ఆ షాప్ నుంచి ఈ షాప్‌కి, ఈ షాప్ నుంచి ఆ షాప్‌కి వెళ్తూనే ఉన్నాడనమాట మా చిన్నోడైతే. పెద్దోడైతే ఏది కొన్నా గూడా ఏం అనడు. ఈ చిన్నోడు మాత్రం అది కొనండి, ఇది కొనండి అని చెప్పి అంటున్నాడనమాట. ఇంక చాలు బాబు కొనుక్కున్నది అనేసి, ఇంక ఇంటికి వెళ్దాం పదా అని అంటున్నా కూడా, ఈ షాప్‌లో చూద్దాం, ఇంక ఇక్కడేవో వెరైటీ ఉన్నాయని చెప్పి ఈ షాప్‌లోకి తీసుకొనొచ్చాడు. ఇవన్నీ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయామనమాట. ఇంటికెళ్ళిపోదాం పదా అని చెప్పి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. ఇంకా హోలీ మార్నింగే ఇంకా ఒక టైం పెట్టేసుకొని, ఆ టైంకి ఇంకా గ్యాదర్ అయిపోయారనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకోవడానికని చెప్పేసి. ఇతని పిచికారీతో ఈయన రెడీ అయిపోయారు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.